వాళ్ళని అడుగు పెట్టనియలే, మీకు అడుగు పెట్టనిస్తున్నాం, మీకు అన్నం పెడుతున్నాం, ఎగ్స్ కూడా పెడుతున్నాం, తినండి. మాకు ఒకే ఒక వ్యక్తి హర్షన్న మీద మన నమ్మకం ఉంది కాబట్టి, ఆయన పేరు చెప్పుకుని మీరు వచ్చింది కాబట్టి మేము ఇప్పుడే సభ్యత్వం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నాగిరెడ్డిపేట మోడల్ స్కూల్ పోయినామన్నా, మేము పోయేసరికి హర్షన్న మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆన్లైన్లో అందరూ సభ్యత్వం చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు చేయడం జరిగింది. కొన్ని ఆశ్రయంగా చేసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఏమైపోయిందంటే ఇక్కడ కొంత బాధ అనిపిస్తుంది. నిజంగా మా జడ్పీ హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ అన్ని ప్రమోషన్స్ ఇప్పించిండు, అందరూ బెనిఫిట్ పొందేది. అదే రకంగా 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అసలు తెలుగు పండితులకి, ఉర్దూలకి, హిందీ వాళ్ళకి, పీఈటీలకి ప్రమోషన్ వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలే. అందులో ఒక బాధ్యతను నేను అనుకోండి. 24 సంవత్సరాల తర్వాత మా అందరికీ స్కూల్ అసిస్టెంట్ ఇప్పించిన ఘనత ఒక హర్షవర్ధన్ రెడ్డి గారికి దక్కుతుంది తప్ప వేరే. చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పుకుంటూనే కాలం గడిపారు. ముఖ్యమంత్రులు మరి ఏ మంత్రి కానివాడు, ముఖ్యమంత్రిని ఒప్పేయగలిగిన వాడు, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్నవాడు, ఏ పదవి లేనివాడు, ఏ పదవిని ఆశించని వాడు, ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నవాడు, ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టినవాడు, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు తెలిసి ఈ భూమిని తెలంగాణ రాష్ట్రం వదిలిపెట్టండి అసలు ఎవరు ఉండరు. ఈ రోజు కూడా మన ఆత్మీయ మిత్రుడు మరణించిందనే విషయం తెలిసినా ఉదయం నుంచి ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపు లేట్ అయితే లేట్ అయితే మిమ్మల్ని కలిసిపోవాలనే ఒకే ఒక పాయింట్తో ఇక్కడికి వచ్చిండు. అందుకే మాట్లాడే అవకాశం ఒక 2-3 ఇస్తే 2 నిమిషాలు మాట్లాడండి. PGHM వెంకటేశ్వరరావు గారు ఒక 2